మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రాశివారు తెలివి, చురుకుదనం, మాట వినయం, పరిశీలనాశక్తి, సృజనాత్మకతతో ముందుంటారు. ఏ విషయం వచ్చినా వెంటనే అర్థం చేసుకునే సామర్థ్యం వీరిది. కొత్త అవకాశాలను వెతుక్కోవడంలో, సంబంధాల ద్వారా ఎదగడంలో వీరు చాలా ముందుంటారు. మానసిక స్వభావం: చలనం, వేగం, మార్పులు ఇష్టపడే రాశి. ఒకేసారి అనేక పనులు చేయగల సామర్థ్యం. భావోద్వేగాల కంటే తార్కికతను ఎక్కువగా నమ్మడం. సమాజంలో గుర్తింపు, తేరుకోసం ప్రయత్నం. వృత్తి, కెరియర్: మిథున రాశివారికి మీడియా, బిజినెస్, రైటింగ్, లా, టీచింగ్, మార్కెటింగ్, ట్రావెల్, ఐటీ ఫీల్డ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, సేల్స్ వంటి రంగాలు అనుకూలం. పనిస్థలిలో మీ మాట చెప్పే ధైర్యం ఉండటం వలన విజయాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి, ఫైనాన్స్: డబ్బు సంపాదించడంలో శక్తివంతంగా ఉంటారు, కానీ సేవింగ్స్లో కొద్దిగా బలహీనత. ఆదాయం పెరిగే అవకాశం. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచన అవసరం. ప్రేమ అండ్ దాంపత్యం, లవ్ అండ్ మ్యారేజ్: ప్రేమలో భావోద్వేగాల కన్నా మాటలు, అర్థం చేసుకోవడం ముఖ్యపాత్ర. జంటల మధ్య చిన్న చిన్న వాదనలు ఉన్నా త్వరగా పరిష్కారం. జీవసహచరుల మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. ఆరోగ్యం, హెల్త్: నర్వస్ సిస్టమ్, భుజాలు, చేతులు, శ్వాస సంబంధ సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం, నడక మంచిది. శుభ సంఖ్యలు 5, 14, 23. శుభ రంగులు: ఆకుపచ్చ, తెలుపు, పసుపు. శుభరత్నం: పంచలోహం ప్లస్ పచ్చరాయి, ఎమరాల్డ్, బుధవారం ధరించడం శ్రేయస్కరం. మిథున రాశివారికి ముఖ్య సూచనలు: ఓర్పు పెంచుకోవాలి. నిర్ణయాలు త్వరగా తీసుకునే ముందు ఆలోచించాలి. కొత్త పనులకు అనుకూల సమయం. పెద్దల మాట వినడం మంచిది. మిథున రాశి జమిని అనేది 3వ రాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి అధిపతి బుధుడు. బుధుడు జ్ఞానం, మాట, వ్యాపారం, కళ, అధ్యయనం, తెలివితేటలు, సంకల్పం, మనోబలం మరియు ఆలోచనా శక్తిని ప్రతిబింబించే శక్తివంతమైన గ్రహం. అందువల్ల మిథున రాశివారికి మాటలో చాతుర్యం, ఆలోచనలో లోతు, నిర్ణయం తీసుకునే వేగం, విషయాలను పరిశీలించే శక్తి అనేది సహజసిద్ధం. ఈ రాశి వాయుతత్వ రాశి కావడంతో ఈ రాశివారు ఎక్కువగా చలనం, మార్పు, అన్వేషణ, కొత్తదనం, పరిశోధన, పర్యటనలు, సృజనాత్మకత, సంభాషణా ప్రమాణాలు వంటి అంశాల్లో పెద్ద స్థాయిలో వృద్ధి సాధిస్తారు. మిథున రాశివారికి జన్మసిద్ధంగా 2 మేధస్సులు ఉన్నట్లు భావిస్తారు. అంటే ఒక విషయం గురించి వీరు 2 కోణాల్లో ఆలోచించగలరు. అందువల్ల సమతూకాన్ని సృష్టించే శక్తి ఈ రాశి యొక్క విశేషం. ఏ సమస్య వచ్చినా దానిని లోతుగా విశ్లేషించి సరైన పరిష్కారం కనుగొనగలరు. బ్రాచ్: మిథున రాశి జన్మించిన వారి ప్రత్యేక లక్షణాలు. మిథున రాశివారు ఏ సమూహంలో ఉన్నా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. వారిలో ఒక సహజ మ్యాగ్నెటిక్ వ్యక్తిత్వం ఉంటుంది. వారి మాట మనసును ఆకర్చుకుంటుంది. అవసరమైన చోట కఠినంగా, మరొక చోట మృదువుగా ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. దిగువ ప్రత్యేకతలు ఈ రాశివారిని ఇతర రాశుల నుండి వేరుచేస్తాయి. అత్యంత తెలివైన మరియు ఆలోచించే సామర్థ్యం ఉన్నవారు. మాటలతో పనిచేయగల నైపుణ్యం. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి. నిర్ణయాలు వేగంగా తీసుకోవడం. ఏ పరిస్థితికైనా త్వరగా అనుకూలం కావడం. ఒత్తిడిని బయటకు చూపించకుండా పరిష్కారం కనుగొనడం. బహుళ పనులను ఒకేసారి నిర్వహించడం. సమాజంతో ఎక్కువగా కలిసిమెలిసి జీవనం. వారి ఆత్మవిశ్వాసం అద్భుతం. ఎదుగుదల కోసం వీరు నిరంతరం ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు ఓర్పు లోపం వీరికి అడ్డంకిగా మారవచ్చు. ఒక పని చేస్తున్న వేళ ఇంకో కొత్త పని ఆకర్షించి దానివైపు వెళ్లే అలవాటు ఉంటుంది. అందువల్ల పూర్తి చెయ్యకముందే పనులు మార్చటం జరిగే అవకాశం ఎక్కువ. బ్రాచ్: బుధుని ప్రభావం. బుధుడు ఈ రాశి అధిపతి కావడంతో వీరి జీవితంలో జ్ఞానం, మాట, లాజిక్, బుద్ధి అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. బుధుడు బలంగా ఉన్నప్పుడు అద్భుతమైన విద్య, ఉన్నత స్థాయి విజయం, పదవి పురోగతి, ప్రజల్లో పేరు, వ్యాపార విజయాలు. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు అయోమయం, నిర్ణయం తీసుకోవడంలో సందేహాలు, సంబంధాల్లో అపార్థాలు, ఆర్థికంగా అస్తవ్యస్తత, ఆరోగ్యంగా నాడీ సంబంధిత సమస్యలు.
అందుకే ఈ రాశియ జీవితంలో మంత్రాలు, ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, పచ్చరాయి ఎమరల్డ్ వంటి రత్నాలు అత్యంత ప్రభావం చూపుతాయి. బ్రాచ్ మానసిక స్వభావ విశ్లేషణ. మిథునరాశి జీవితంలో మనసు మరియు మెదడు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీరు తర్కం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. భావోద్వేగాల కన్నా లాజికల్ థింకింగ్ వీరు ఎక్కువగా నమ్ముతారు. వారి మనస్తత్వంలో ఈ అంశాలు ఉంటాయి. ఏ పనినైనా శాస్త్రీయ పద్ధతి ద్వారా అర్థం చేసుకునే స్వభావం. చదువు, పరిశోధన, అన్వేషణ అంటే ఆసక్తి. ఏ పరిస్థితినైనా విశ్లేషణతో చూడటం. సృజనాత్మక ఆలోచనల శక్తి. తప్పులను అంగీకరించగల ధైర్యం. పాత పద్ధతులకు బదులు కొత్త పద్ధతులు వెతకటం. కొంచెం అలసట త్వరగా రావడం, రెస్ట్లెస్ మైండ్, ఒంటరిగా ఎక్కువసేపు ఉండలేకపోవడం, శాంతంగా కూర్చోలేకపోవడం సహజ లక్షణాలు. బ్రాచ్ వ్యక్తిత్వం, పర్సోనా అండ్ సోషల్ ఇమేజ్. మిథునరాశి వారిని చూసిన మొదటి క్షణం నుండే ప్రజలు ఆకర్షితులవుతారు. వారి చెబుతున్న మాటల్లో ప్రత్యేక మాధుర్యం ఉంటుంది. సంఘంలో గుర్తింపు, స్టేజిమీద మాట్లాడటం, నాయకత్వం, ఐడియాలు ఇవ్వడం వంటి పనులు న్యాచురల్గా చేస్తారు. వారిని ఇలా వర్ణిస్తారు: వాక్చాతుర్యం ఉన్నవారు, వాల్యువబుల్ అడ్వైజర్స్, క్రియేటివ్ థింకర్స్, ఫాస్ట్ అచీవర్స్, నాలెడ్జ్ క్రియేటర్స్. వారిని ఎప్పుడు స్టాగ్నేటెడ్గా ఉండవు. మార్పు, కొత్తదనం, ఎదుగుదల ఇవే వారి ఇంధనం. బ్రాచ్ ఆధ్యాత్మిక దృష్టి. మిథునరాశివారు ఆధ్యాత్మికతను కూడా లాజిక్ రూపంలో అర్థం చేసుకుంటారు. వారు అంధవిశ్వాసం కన్నా ప్రాక్టికల్ ధ్యానం, శాస్త్రీయ ఆధ్యాత్మికత నమ్ముతారు. ఈ రాశికి అనుకూల ఆధ్యాత్మిక మార్గాలు: ధ్యానం, శ్వాస అభ్యాసాలు, ప్రాణాయామం, జపం, ఓం బుద్ధాయ నమః, ఉపవాసం, బుధవారం, పచ్చని వస్తువులు దానం చెయ్యడం. ఇవి బుధగ్రహాన్ని బలపరిచి విజయాన్ని రెట్టింపు చేస్తాయి. బ్రాచ్ విద్యాజ్ఞానం. ఈ రాశివారు చదువులో అద్భుతంగా మెరుస్తారు. నవీన ఆలోచనా శక్తి వల్ల ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరగల సామర్థ్యం ఉంటారు. వారికి బాగా అనుకూలమైన విద్యా విభాగాలు: ఇంజనీరింగ్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్, లా, మీడియా, జర్నలిజం, కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, భాషలు, లిటరేచర్, బోధన, వ్యాపార అధ్యయనం, ఎంబీఏ, ఫిల్మ్ మేకింగ్, యాంకరింగ్, సోషల్ మీడియా. వారి అత్యంత శక్తివంతమైన ఆయుధం జ్ఞానం ప్లస్ మాట. బ్రాచ్ మిథునరాశి లోతైన భవిష్య ప్రగతి. మిథునరాశివారు జీవితంలో చిన్న వయసు నుండే స్రగస్థలు, ప్రయాణాలు అంటే వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరిచయాల ద్వారా అదృష్టం వస్తుంది. జీవితంలో వారికి నిజమైన విజయాలు 30 సంవత్సరాల తరువాత ఎక్కువగా కనిపిస్తాయి. వారికి సడన్ సక్సెస్, సడన్ చేంజెస్ కనిపిస్తాయి. బ్రాచ్ కొన్ని జాగ్రత్తలు. నిర్ణయాలు త్వరగా తీసుకోకండి. ఒక్క పని పూర్తి చేసి తరువాత మరొకదానికి వెళ్ళండి. నమ్మకం ఎక్కువగా పెట్టకండి. ఆరోగ్యం పట్టించుకోండి. నాడీ సమస్యలు జాగ్రత్త. బ్రాచ్ ముఖ్య సూచనలు: ఆలోచనలకు దిశ ఇవ్వండి. పుస్తకాలు చదవడం కొనసాగించండి. అనవసర కలవరాన్ని తగ్గించండి. ఆత్మవిశ్వాసం నిలుపుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. మిథునరాశివారు జీవితంలో కార్యాభివృద్ధి, పేరు, గౌరవం, డబ్బు, స్థాయి పెరుగుదల కోసం అత్యంత శ్రమించే వ్యక్తులు. వారికి పనిలో చురుకుదనం, వేగం, నేర్చుకునే నైపుణ్యం, కొత్తదనం, మార్పుకు తగిన అడాప్టబిలిటీ అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మిథునరాశికి అధిపతి బుధుడు మరియు బుధుడు వృత్తి, వ్యాపారం, మాట, జ్ఞానం, నిర్ణయం, సంపద, వ్యాపార మేధస్సు, ఆర్థిక నిర్వహణల గ్రహం. కాబట్టి ఈ రాశివారికి బుధుడి బలం ఉంటే అద్భుత విజయం, బలహీనంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఆటంకాలు కనిపిస్తాయి. కోటితో శృతి. వృత్తి, కెరియర్, జీవితం యొక్క ప్రధాన దిశ. మిథునరాశివారి జీవితంలో వృత్తి కేంద్రబిందువు. వారికి స్థిరత్వం కన్నా ఎదుగుదల ఎక్కువ ప్రాధాన్యం. ఒక్కచోట కూర్చొని పేపర్ వర్క్ చేయడం, ఒకే విధమైన రొటీన్ ఉద్యోగాలంటే వీరికి ఇష్టముండదు. వీరు సవాళ్లు, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలు, అన్వేషణ అంటే ఇష్టపడేవారే. మిథునరాశివారికి అనుకూలమైన ఉద్యోగరంగాలు. రంగం, కారణం: మీడియా, జర్నలిజం, మాట, రచనా నైపుణ్యం, ఐటీ, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, వేగవంతమైన ఆలోచనాశక్తి, సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రజల మనస్సు గెలుచుకునే శక్తి, బిజినెస్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక ఆలోచన, టీచింగ్, ట్రైనింగ్, జ్ఞానం పంచడం, లాయర్, లా అండ్ జ్యుడిషియరీ, వాక్పటిమ, యాంకరింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, ప్రజలను ఆకర్షించే తరతమ్యము, ట్రావెల్ అండ్ టూరిజం, చలనశీలత, రీసెర్చ్ అనలిస్ట్, విశ్లేషణా శక్తి.
వారు చేసే పని ఎవరికీ సాధ్యంకాని పద్ధతిలో ప్రత్యేకతను సృష్టించగలదు. కోటితో మళ్ళీ వృత్తి, కెరియర్, జీవితం యొక్క ప్రధాన దిశ. మిథున రాశివారి జీవితంలో వృత్తి కేంద్రబిందువు. వారికి స్థిరత్వం కన్నా ఎదుగుదల ఎక్కువ ప్రాధాన్యం. ఒక్కచోట కూర్చొని పేపర్ వర్క్ చేయడం, ఒకే విధమైన రొటీన్ ఉద్యోగాలంటే వీరికి ఇష్టం ఉండదు. వీరు సవాళ్లు, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలు, అన్వేషణ అంటే ఇష్టపడేవారే. మిథున రాశివారికి అనుకూలమైన ఉద్యోగ రంగాలు. రంగం, కారణం: మీడియా, జర్నలిజం, మాట, రచనా నైపుణ్యం, ఐటీ, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, వేగవంతమైన ఆలోచనాశక్తి, సేల్స్ అండ్ మార్కెటింగ్, ప్రజల మనస్సు గెలుచుకునే శక్తి, బిజినెస్ మేనేజ్మెంట్, వ్యూహాత్మక ఆలోచన, టీచింగ్, ట్రైనింగ్, జ్ఞానం పంచడం, లాయర్, లా అండ్ జ్యుడిషియరీ, వాక్పటిమ, యాంకరింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, ప్రజలను ఆకర్షించే తరతమ్యము, ట్రావెల్ అండ్ టూరిజం, చలనశీలత, రీసెర్చ్ అనలిస్ట్, విశ్లేషణా శక్తి. వారు చేసే పని ఎవరికీ సాధ్యం కాని పద్ధతిలో ప్రత్యేకతను సృష్టించగలదు. వారు చేసే పని ఉద్యోగ జీవితంలో ఎదుగుదల. మిథున రాశివారు ఉద్యోగంలో ఉన్నత పదవులు, మేనేజ్మెంట్ స్థాయి, ప్రమోషన్లు, నాయకత్వ అవకాశాలు, విదేశీ ట్రిప్స్ అండ్ అసైన్మెంట్లు సులభంగా పొందగలరు. బహుళ సందర్భాలలో ఒక నిర్ణయం వారిని ఒక్క రాత్రిలోనే పై స్థాయికి తీసుకుపోగలదు. ఉద్యోగంలో అవకాశం వచ్చే సమయాలు: బుధ మహాదశ లేదా అంతర్దశ, రాహు గురు కలయిక, శని గోచారం ప్రోత్సహించేప్పుడు, గురు పాదప్రవేశ సంవత్సరాలు. కోటితో మళ్ళీ వ్యాపారం, బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. మిథున రాశివారు జన్మసిద్ధ వ్యాపారులు. వారికి వ్యాపారంలో రిస్కు తీసుకునే ధైర్యం, అవకాశాలను గుర్తించే మేధస్సు, ప్రజలతో బలమైన సంబంధాలు, వ్యూహాలు రూపొందించే శక్తి. వీరు పెద్ద బిజినెస్ను కూడా చక్కగా నడపగలరు. అనుకూల వ్యాపారాలు: కమ్యూనికేషన్ అండ్ మీడియా కంపెనీలు, డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సేల్స్, ట్రేడింగ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూట్స్, టూరిజం అండ్ హోటల్ రంగం, పబ్లిషింగ్, ప్రింటింగ్, బుక్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, శిక్షణ కేంద్రాలు. వ్యాపారంలో జాగ్రత్తలు: పార్ట్నర్షిప్ వ్యాపారంలో డాక్యుమెంటేషన్ తప్పకుండా చెయ్యాలి. త్వరగా నమ్మకపోవాలి. భారీ రిస్క్ ఒక్కసారిగా చెయ్యరాదు. స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. ధన ఆకర్షణ, ఆర్థిక పరిస్థితి: మిథున రాశివారు జీవితంలో సంపద సంపాదించే ఛాన్స్ చాలా అధికం. డబ్బు సంపాదన, ఆదాయం పెరుగుదల, వ్యాపార లాభాలు వారికి సహజంగానే వస్తాయి. కానీ ఒక బలహీనత ఉంది: డబ్బు నిల్వ చెయ్యడం కష్టం. వారికి ఎక్కువ ఖర్చు చేసే అలవాటు, ఆకర్షణలకు లొంగడం, హఠాత్ కొనుగోళ్లు, ఇతరుల కోసం ఖర్చు పెట్టడం, ప్లాన్ లేకుండా పెట్టుబడులు వంటి సమస్యలు డబ్బు నిల్వ కాకుండా చేస్తాయి. ఆర్థిక భవితవ్యంపై ముఖ్య సూచనలు: సూచన, ప్రయోజనం: సేవింగ్స్ ప్లాన్ చెయ్యాలి. భవిష్యత్ భద్రత: చిన్న కానీ స్థిర ఇన్వెస్ట్మెంట్, స్థిరస్థాయి వృద్ధి. అప్పు లావాదేవీలు జాగ్రత్త, విభేదాలు నివారించగలరు. ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్స్ సృష్టించాలి. మానసిక ప్రశాంతత. ఫైనాన్షియల్ ప్లానర్ సలహా: రిస్కు తగ్గింపు. కోటితో మళ్ళీ బుధుడి ప్రభావం ఆర్థిక జీవితంలో. బుధుడు బలంగా ఉన్నప్పుడు సంపద, ఆస్తులు, వాహనం కొనుగోలు, ఇల్లు నిర్మాణం, బంపర్ అవకాశాలు. బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక నష్టం, మోసాలు, తప్పు నిర్ణయాలు, వివాదాలు. బుధుడిని బలపర్చడానికి పరిష్కారాలు: పచ్చ రాయి ధరించడం, బుధవారం ఉపవాసం, పచ్చ పప్పు, పచ్చ కాయగూరలు దానం, ఓం బుద్ధాయ నమః జపం, బాలబాలికలకు పుస్తకాలు దానం. కోటితో మళ్ళీ విదేశాల్లో అవకాశాలు: మిథున రాశివారు విదేశీ ఉద్యోగాలు, విదేశీ విద్య, విదేశీ వ్యాపారం, టూర్స్ అండ్ ట్రావెల్స్లో గొప్ప విజయాలు సాధిస్తారు. వారు కొత్త ప్రదేశాలు, భిన్న సంస్కృతులను ఇష్టపడతారు. కోటితో మళ్ళీ ఆర్థిక సమస్యలు వచ్చే కాలాలు: రాహు శని ప్రభావ సమయంలో, చంచల నిర్ణయాల సమయంలో, సంబంధాలపై అతివిశ్వాసం వల్ల. కాని ఇవన్నీ తాత్కాలికమే. కోటితో మళ్ళీ భాగం 2 ముగింపు. ఈ భాగంలో మిథున రాశివారి వృత్తి జీవితం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు, విజయాలు, జాగ్రత్తలు, బుధగ్రహ ప్రభావం పూర్తిగా వివరించారు. మానసిక స్థితి, ఆధ్యాత్మికత, కుటుంబ వాతావరణం, సంబంధాలు, విజయం, విస్తృత విశ్లేషణ. మిథునరాశికి చెందినవారు సహజంగా అత్యంత తెలివైన, చురుకైన, చర్చల్లో నైపుణ్యం ఉన్న, పరిస్థితులను తమ అనుకూలంగా మలచుకునే అద్భుత శక్తి కలవారు. ఈ రాశి అధిపతి బుధుడు. కాబట్టి వారి జీవితం మొత్తం మేధస్సు, మాట, ఆలోచన, పరిశీలన, పరిశోధన ఆధారంగా ఉంటుంది. మిథునరాశివారు జీవితంలో ఎక్కడైనా నిలబడడానికి సిద్ధపడతారు. సులభంగా ఒప్పుకోరు మరియు అవకాశం కనిపిస్తే వెంటనే అందుకుంటారు.
తీర్పులో స్పష్టత, మాటల్లో మాధుర్యం, పనిచేసే తీరులో వినూత్నత ఇవన్నీ వారిని విజయానికి నడిపించే ప్రధాన శక్తులు. కుటుంబ పరిస్థితులు, కుటుంబ బలం. మిథున రాశివారికి కుటుంబమంటే ఎంతో ప్రత్యేకమైన స్థానం. తల్లిదండ్రులు, సోదరాలు, సోదరులు, భార్య లేదా భర్త, పిల్లలు అందరికోసం శ్రద్ధగా నిలబడతారు. అయితే భావోద్వేగాల కంటే లాజిక్, ఆలోచనలకు ప్రాముఖ్యమిచ్చే స్వభావం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. కుటుంబంలో వృద్ధులు ఉంటే వారికి గౌరవం, ఆదరణ, వ్యయపరంగా కూడా చెయ్యగల సామర్థ్యం ఉంటుంది. కుటుంబంలో వృద్ధులు ఉంటే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ బాధ్యతలు ఊహించిన దానికంటే ఎక్కువగా భారమవుతాయి, కాని చివరికి విజయవంతంగా వాటిని నెరవేర్చగలరు. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు బలంగా ఉన్నప్పటికీ అనుమానం లేదా అతి విశ్లేషణ సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలను స్పష్టంగా చెప్పలేక మనసులో ఉంచుకోవడం వల్ల చిన్న చిన్న తగాదాలు రావచ్చు. ప్రేమ దాంపత్య జీవితం విశ్లేషణ. మిథున రాశివారికి ప్రేమ జీవితం చాలా రంగులమయం. వారిలోని మాటల మాధుర్యం, నవ్వించే శక్తి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా ఎంతోమంది వారికి ఆకర్షితులయ్యుంటారు. ప్రేమలో లోతు, భావోద్వేగ జాలం, అంకితభావం ఉంటాయి కాని స్వేచ్ఛకి చాలా విలువ ఇస్తారు. అల్లుకున్న సంబంధాలు, బంధనాలు, ఒత్తిడిని అస్సలు ఇష్టపడరు. ప్రేమలో ఆలోచించి అడుగులు వేస్తారు. ప్రేమికుడికి పూర్తి సహాయం, మార్గదర్శకత్వం చేస్తారు. కాని నమ్మకం సంబంధంలో అత్యధిక ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. ప్రవాహించేటు అనిపించిన భావాలు వస్తాయన్న అనుమానం కొన్నిసార్లు దాంపత్యంలో ఘర్షణలకు దారితీయవచ్చు. వారు ప్రేమిస్తే హృదయం నిండా ప్రేమిస్తారు, కాని దూరం పెరిగితే వెంటనే వెనక్కి వెళుతారు. మానసిక శక్తి, ఆలోచనా విధానం. మిథునరాశివారు ఆలోచనల ప్రపంచంలో రాజులు. తీవ్ర మేధస్సు, విశ్లేషణా దృష్టి, ముందుచూపు, సమయస్ఫూర్తి ఇవి వారి గొప్ప ఆయుధాలు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పరిశోధించడంలో, సమాచారాన్ని సేకరించడంలో ఆసక్తి చాలా. ఒకేసారి అనేక పనులు చూసుకునే శక్తి ఉంటుంది. మాటల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం సహజ ప్రతిభ. ఏ విషయం గురించి అయినా లోతుగా తెలుసుకునే ఆసక్తి. అయితే చంచలత్వం కూడా అధికంగా ఉంటుంది. ఇది నిర్ణయాల్లో అనిశ్చితిని తెచ్చవచ్చు. పనుల ఆరంభం బలంగా ఉన్నా పూర్తి చేయడంలో ఆలస్యం కావచ్చు. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ప్రయాణాలు, సంగీతం, పుస్తకాలు, ప్రకృతి వారికి ఉత్తమ ఔషధం. త్యాగం ఆధ్యాత్మిక పరమార్గం. మిథున రాశివారికి ఆధ్యాత్మికత, దైవ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కాని కట్టుబడి చేసే విధానాల కంటే అర్థం తెలుసుకుని చేసే పూజలను ఇష్టపడుతారు. ధ్యానం, జపం, పవిత్ర ప్రదేశాల సందర్శనం ఇవన్నీ మానసిక ప్రశాంతిని కలిగిస్తాయి. బుధగ్రహ శాంతి, విష్ణు సహస్రనామం, శ్రీ హనుమత్ ప్రార్థన మానసిక బలం పెంచుతాయి. వారి జీవితంలో కర్మ సిద్ధాంతం చాలా బలంగా పనిచేస్తుంది. ఏదో ఒక దశలో దైవం వారి జీవితం పూర్తిగా మార్చేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు బలంగా ఉన్నప్పటికీ అనుమానం లేదా అతి విశ్లేషణ సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలను స్పష్టంగా చెప్పలేక మనసులో ఉంచుకోవడం వల్ల చిన్న చిన్న తగాదాలు రావచ్చు. ప్రేమ దాంపత్య జీవితం విశ్లేషణ. మిథున రాశివారికి ప్రేమ జీవితం చాలా రంగులమయం. వారిలోని మాటల మాధుర్యం, నవ్వించే శక్తి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కారణంగా ఎంతోమంది వారికి ఆకర్షితులయ్యుంటారు. ప్రేమలో లోతు, భావోద్వేగ జాలం, అంకితభావం ఉంటాయి. కాని స్వేచ్ఛకి చాలా విలువ ఇస్తారు. అల్లుకున్న సంబంధాలు, బంధనాలు, ఒత్తిడిని అస్సలు ఇష్టపడరు. ప్రేమలో ఆలోచించి అడుగులు వేస్తారు. ప్రేమలో ఆలోచించి అడుగులు వేస్తారు. ప్రేమికుడికి పూర్తి సహాయం, మార్గదర్శకత్వం చేస్తారు. కాని నమ్మకం సంబంధంలో అత్యధిక ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. ప్రవాహించేటు అనిపించిన భావాలు వస్తాయన్న అనుమానం కొన్నిసార్లు దాంపత్యంలో ఘర్షణలకు దారితీయవచ్చు. వారు ప్రేమిస్తే హృదయం నిండా ప్రేమిస్తారు, కాని దూరం పెరిగితే వెంటనే వెనక్కి వెళుతారు. యాపిత వాతావరణం, ఆహ్లాదం, ఆనందం ఇవన్నీ వారి జీవితాన్ని రంగులమయం చేస్తాయి. ప్రేమిస్తే హృదయం నిండా ప్రేమిస్తారు, కాని దూరం పెరిగితే వెంటనే వెనక్కి వెళుతారు. మానసిక శక్తి, ఆలోచనా విధానం. మిథున రాశివారు ఆలోచనల ప్రపంచంలో రాజులు. తీవ్ర మేధస్సు, విశ్లేషణా దృష్టి, ముందుచూపు, సమయస్ఫూర్తి ఇవి వారి గొప్ప ఆయుధాలు.
కొత్త విషయాలు నేర్చుకోవడంలో, పరిశోధించడంలో, సమాచారాన్ని సేకరించడంలో ఆసక్తి చాలా. ఒకేసారి అనేక పనులు చూసుకునే శక్తి ఉంటుంది. మాటల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం సహజ ప్రతిభ. ఏ విషయం గురించి అయినా లోతుగా తెలుసుకునే ఆసక్తి. అయితే చంచలత్వం కూడా అధికంగా ఉంటుంది. ఇది నిర్ణయాల్లో అనిశ్చితిని తెచ్చవచ్చు. పనుల ఆరంభం బలంగా ఉన్నా పూర్తి చేయడంలో ఆలస్యం కావచ్చు. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ప్రయాణాలు, సంగీతం, పుస్తకాలు, ప్రకృతి వారికి ఉత్తమ ఔషధం. ఆధ్యాత్మికత, దైవ విశ్వాసం. మిథున రాశివారికి ఆధ్యాత్మికత, దైవ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కానీ కట్టుబడి చేసే విధానాల కంటే అర్థం తెలుసుకుని చేసే పూజలను ఇష్టపడతారు. ధ్యానం, జపం, పవిత్ర ప్రదేశాల సందర్శనం ఇవన్నీ మానసిక ప్రశాంతిని కలిగిస్తాయి. బుధగ్రహ శాంతి, విష్ణు సహస్రనామం, శ్రీ హనుమత్ ప్రార్థన మానసిక బలం పెంచుతాయి. వారి జీవితంలో కర్మ సిద్ధాంతం చాలా బలంగా పనిచేస్తుంది. ఏదో ఒక దశలో దైవం వారి జీవితం పూర్తిగా మార్చేస్తుంది. ఆర్థికాభివృద్ధి, సంపద. మిథున రాశివారికి ఆర్థికపరంగా ఈ జీవితం ఎత్తుపల్లాలు ఎక్కువగా చూపిస్తుంది. సంపాదన శక్తి బలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఎక్కువ. పెట్టుబడులు, ప్రయోజనకరమైన అవగాహన లేకపోతే సంపాదించిన దానిని నిలుపుకోవడం కష్టం కావచ్చు. ఆర్థిక వృద్ధికి ఉత్తమ మార్గాలు: రియల్ ఎస్టేట్, వ్యాపారం, మార్కెటింగ్, స్టాక్ మార్కెట్ విశ్లేషించాకే పెట్టుబడి, విదేశీ వ్యాపారాలు, సమాచార, కంప్యూటర్, మీడియా రంగాలు. సొమ్మును నిలుపుకోవడానికి గృహ నిర్మాణం, భూములు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు మంచివి. విజయ రహస్యం: మిథున రాశివారు జీవితంలో తప్పకుండా ఎదుగుతారు. కాని ఓర్పు, సహనం పెంచుకోవాలి. ఏకాగ్రత నేర్చుకోవాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. దారిలో వచ్చే విమర్శలను నెగటివ్గా కాకుండా ప్రేరణగా తీసుకోవాలి. వారి అసలైన శక్తి మాట, మేధస్సు, పరిశీలన, సృజనాత్మకత. వారికి శుభపరిహారాలు: సమస్య పరిష్కారం, చంచలత్వం, ధ్యానం, యోగా. ఆర్థిక సమస్యలు, బుధగ్రహ శాంతి, పచ్చ రత్నధారణ. మానసిక ఒత్తిడి, ప్రయాణాలు, సంగీతం. కుటుంబ అసౌఖ్యం, దానధర్మాలు, వృద్ధులకు సేవ. వృత్తి అభివృద్ధి, శ్రీ హనుమాన్ జయంతి పూజ, విష్ణు సహస్రనామం. సరస్వతి కటాక్షం ఉన్న రాశి మిథునం. జ్ఞానం, ప్రసంగ నైపుణ్యం, వాక్చాతుర్యం, రచన, సృజనాత్మకత వీటన్నింటిలో విజయం వారికి సహజమైన వరం. జీవితం ఎన్నిసార్లు పడగొట్టినా వారు మళ్లీ లేచి మరింత ఎత్తుకు వెళ్లగలరు. వారిలోని అంతర్గత శక్తి ఎంతో భారీది. మిథున రాశివారు ఒక్కసారి నిజమైన లక్ష్యం నిశ్చయించుకుంటే వారు పొందే విజయాన్ని ఎవరూ ఆపలేరు. వారికి వచ్చే అవకాశాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. చివరికి వారు కలలు కంటే పెద్ద స్థాయికి ఎదుగుతారు. విద్య, మేధస్సు, మాట, వ్యూహం, సంబంధాలు ఇవి వారి ముఖ్య ఆయుధాలు. విజయం ఖచ్చితంగా, సంపద ఆకర్షణీయంగా, పేరు నిలిచిపోయేలా వారికి లభిస్తాయి.